స్వామి త్రిబులెస్కి వెళ్ళిన ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రతిరోజు మనం ఏదో ఒక రెమెడీ చెప్పుకుంటూనే ఉన్నాం. డబ్బుకు కానీ ఆరోగ్యం కానీ అన్ని విధాలుగా ఎన్నో రకాలుగా కలియుగ బాధలను అధిగమించుకొని ముందుకెళ్ళడానికి మన జీవితం ఆనందమే మార్చుకోవడానికి ఎన్నో రెమెడీ చెప్పుకుంటూ వస్తాం. గురుగారు మన ఇంట్లో మాకేదో ఇబ్బంది అనిపిస్తుంది, ఎవరేమో చేసినట్టు అనిపిస్తున్నట్టుంది, వాస్తు దోషం బాగాలేదు మా ఇంట్లో అనిపిస్తుంది, అవన్నీ ఎలా తెలుసుకోవాలి గురుగారు అంటే ఎలా తెలుసుకుంటే బాగుంటుందో మనకు దాని గురించి మనం చెప్పుకున్నాం. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్తాం. ఓకే, స్వామేశ్వర వస్త్రమూర్తి రాసిన ఆర్యంగన దుబ్బులు బాలగణ ఎర్మిలి ధర్మశాస్త్రవే శబరిగిరీషన్ హరిరసతున జ్యోతిష్ రూపణి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ వల్లభాయ నమో నమః శ్రీ స్వామియేశనమయ. సరే, మనకి ఏదో తెలుసుకుంటాం. సరే, గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేస్తారు. కాకపోతే మనంతరం మనం తెలుసుకోవడం, నేను అది కూడా మనంతరం మనం తెలుసుకుంటే బాగుంటుంది అనేసి. ఇప్పుడు ఎట్లుంటుందంటే గురువులు కానీ ఎవరైనా కూడా చెప్పేస్తారు, ఇది ఇట్లా అయింది ఇలా చేసుకోండి అనేసి. కాకపోతే మనందరం మనం తెలుసుకోవడం, అందుగురించి నేను ప్రతి ఒక్కరు కూడా మీరంతలు మీరనే తెలుసుకోండి అని చెప్పుకుంటాను. నాగదోషం కూడా చెప్పాను, ఎవరిది వాళ్ళు తెలుసుకోవడానికి. మొత్తం ఏ గ్రహాలకు సంబంధించింది ఎవరు అట్లా తెలుసుకోవాలి, తర్వాత పితృక్రమ దోషం ఎలా ఉంది, మాతృక్రమ దోషం ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. అరే మీరే ట్రైనింగ్ అయ్యాలి, మీరే ఇక నలుగురు చెప్పే సిద్ధాంతాలు జ్యోతిష్లో మనకు నా వీడియోస్ కేరళ రెమెడీస్ చూస్తుంటే మీరే ఇంకా శివనాశనం తంత్రిగా గురువుగా మారిపోతారు. అట్లనే అన్నీ చెప్తూ నేర్చుకోండి. మీరు మన వీడియోస్ మనకు బాగుండి మంచి సక్సెస్ అవుతాయి. మన వాళ్ళు కూడా బాగుండాలని వారికి వీడియోస్ షేర్ చేయడము, లేకపోతే ఆ 4 మాటలు మీరే చెప్పడము. ఒక భగవంతుడు ఒక గురువు ద్వారా 4 మాటలు చెప్పిస్తుందంటే మీరు బాగుపడాలని, మీరు సక్సెస్గా ఉండాలని భగవంతుడే సాక్షాత్తు మనకు వచ్చి చెప్పిస్తుంది అనుకోవాలి. అయితే ఇది ఏంటంటే మనకు ఇంట్లో మనకు వాసు దోషం ఉందా, దుష్టగ్రహ దోషాలు ఉన్నాయా, అసలు ఏ దోషం ఉంది ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా మనకు తెలిస్తే ఏ విధమైన రెమెడీ చేస్తే బాగుంటుంది, దానికి ఏం చేయాలి ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. తెలుసుకోవాలంటే ఇది పరమదృష్టి అని ఒక చిన్న ప్రయోగం మనం చేస్తున్నాం. ఓకేనా, ఇది తర్వాత ఇవి ఒక 5 గోముచక్రాలు తీసుకోవాలి. మనం ఒక 5 గోముచక్రాలు పరమదృష్టి అని ఒక చిన్న ప్రయోగం అనమాట. పరమదృష్టి స్టోన్ ఒకటి పెడతాము. పరమదృష్టి స్టోను ఒక 5 గోముచక్రాలు. ఈ పరమదృష్టి స్టోను ఈ 5 గోముచక్రాలు మనం వేసేసి ఇలా ఏదో ఒక క్లాత్లో కానీ ఏదో ఒక పేపర్లో కానీ మనము ఈ పరమదృష్టి స్టోన్ ఒకటి, ఈ 5 గోముచక్రాలు, ఈ పరమదృష్టి ప్రయోగం అనమాట. ఈ పరాదృష్టి ప్రయోగం అనమాట. ఈ పరమదృష్టి అనమాట. ఈ ప్రయోగం మనం చేస్తాం. ఇది చేస్తుంటే ఇది మనకి ఈ స్టోన్ కూడా ఉంటుంది, దాంట్లో ఈ రత్నం కూడా ఉంటుంది, ఈ రత్నాలు కూడా మన ఉంటాయి. ఈ రత్నాలను కూడా మనం పెట్టేస్తాం. దాంట్లో ఒక రత్నం వేసేసి 5 గోముచక్రాలు వేసి ఇలా మనం ఒక చిన్న పేపర్లు కట్టేసి మనము మన రాత్రి పూట పడుకునే ముందు బెడ్రూమ్లో మనం ఏదైతే పడుకుంటామో ఆడ మన తల్లగడ కింద అంటే మెత్త కింద మన నెత్తి కింద పెట్టేసుకొని పడుకుంటే స్వప్నంలో వాస్తు దోషం ఎక్కడుందో చూపిస్తుంది. తర్వాత మనకి ఏమైనా ప్రయోగం జరిగిందా, ఎవరి ద్వారా జరిగిందా అది చూపిస్తుంది. మనకి ఇంకా దారిలో వస్తుంటే మనకి ఏమైనా దృష్టి దోషం దాకిందా, ఎవరైనా దృష్టి పడ్డది అని కూడా అది కూడా చూపిస్తుంది. ఇంట్లో మనకు వీళ్ళకు మన దారిలో వస్తుంటే వేరే వాళ్ళది కూడా మనకు తాకిందా అది చూపిస్తుంది. ఏ కర్మ సిద్ధాంత పరంగా ప్రాబ్లం వస్తుంది, ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ కూడా మన స్వప్న పరంగా మనము చూపిస్తాం అన్నమాట. పరమ దృష్టి దానికి సంబంధించి చూపిస్తుంటారు. పరమ దృష్టి పరంగా మనకు ఈ ప్రయోగం ద్వారా ఈ పరాదృష్టి స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఈ పరాదృష్టి స్టోన్స్ పెట్టుకున్న తర్వాత గురుగారు మళ్ళీ పెట్టుకోవడం చూపించేసింది 3 రాత్రులు పెట్టుకోవాలి. ఈ రాత్రి పెట్టుకోవడం 3 days దాకా ఉంచుకోవాలి. 3 days దాకా ఉంచుకొని ఆ 3 రోజులలో మనకు ఏమైనా తెలిస్తే ఓకే స్వామివారు మనకు అతి తొందరగా మనకు ఆ పరంగా చూపించినందుకు ఆనందపడి దాని తగ్గట్టు రెమెడీస్ కానీ పూజ కూడా చేసుకోవాలి. సరే, ఈ పెట్టుకున్న తర్వాత ఈ గోముచక్రాలు ఏం చేయాలంటే గోముచక్రాలన్నీ మనము పౌడర్గా మార్చుకోవాలంటే ఎందులో చేసి దాన్ని ఒక మెల్ట్ చేసేసి పౌడర్గా మార్చుకొని ఇంటి ముందు వేసేయాలి. ఈ రత్నం మీద పరాదృష్టి రత్నం అయితే ఉంది కదా, ఈ రత్నాన్ని మనం ఏం చేయాలి, ఒక ఉంగరంగా మార్చుకొని మధ్యలో వెలిగి పెట్టేసుకోవాలి. మధ్యలో వెలిగి మనం రెడీ చేసుకున్నట్టే మనకు అంటే దృష్టి దోషం దాకదు. ఎవరు ఏమైనా చేసినా కూడా మనకు అనుకూలం, మన దగ్గరికి ఇది కూడా రాదు. అంటే ఏ పనులైనా ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది. ఇది మధ్యలో వెలికేసుకోవడం వల్ల ఈ పరాదృష్టి
స్టోను ఈ ప్రాదేశిక ప్రయోగం అనేది ఏ విధంగా ఉందో మనకని కూడా సప్తవారంగా కనబడుతుంది, సప్తమ సిస్టమ్ కనబడుతుంది. ఒకవేళ ఈ గోము చక్రాలు కూడా దంచి మన ఇంటి కూడా వేసుకుంటే మన మీద దృష్టి దోషం కానీ ఇది కూడా మనలో ఇంట్లోకి రాదు, ఎన్నో కూడా వెళ్ళిపోతుంది. ఏదైతే ఈ రత్నం కూడా మనం స్టోన్కి మధ్యలో వెలికి పెట్టుకున్నట్టయితే ఈ మనకి ఎక్కడ పోయినా దృష్టి దోషం దాకాకుండా మనకి ఇది ఆర్థికంగా ఉన్నత స్థాయికి మేము వెళ్ళి అభివృద్ధి జరుగుతూ ఈ స్టోన్ పనిచేస్తుంది. మనకి మనకు స్వప్నంలో చూపిస్తే అది పనిచేస్తుంది. గోము చక్రాలు మనకు ఇంటి కూడా చల్లడం వల్ల నెగిటివ్ ఫోర్స్ రాకుండా ఆపేస్తుంది. ఈ రత్నం కూడా మనకు అనుకూలంగా దృష్టి దోషం రాకుండా మనకు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మార్గాలు చూపిస్తుంది. ప్రాదిష్టి సంబంధించిన స్టోన్ ఇది మీరు చేయండి. ఇది డబ్బు సంపద ఐషం ఆనందంగా ఉంటారు. ఈ విధంగా చేయండి. ఎప్పుడైనా మీరు నన్ను కలవాలనుకుంటే నా నంబర్ స్క్రోల్ అవుతుంది, అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. లేదంటే ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే మీకు బయట దొరకకపోతే ఈ త్రిబుల్ఎస్ డివోషనల్ ప్రోడక్ట్స్కి కాల్ చేసిన నమస్కారం కాల్ చేసి ఇది తెప్పించుకోవచ్చు. మీరు హ్యాపీగా ఈ ప్రయోగం చేయండి. మనకి ఏం జరిగింది ఏం సంగతి అని కూడా మనకు స్వప్నంలో కనపడిపోతుంది. మొత్తం టోటల్ డీటెయిల్స్గా కనపడిపోతుంది. ఒకవేళ కనబడ్డ 3 రాత్రులు పెట్టుకోవాలి. 3 రాత్రులు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ గోము చక్రాలు దంచి పౌడర్ వేసి గేటు ముందు కానీ డోర్ ముందు అపార్ట్మెంట్స్ వాళ్ళ మీ డోర్ ముందు వేసుకోండి. ఇండివిజువల్ హౌసెస్ అయితే గేటు ముందు వేసుకోండి. ఈ స్టోన్ మాత్రం మధ్యలో వేలికి రెడీ చేసుకోండి. ఒకరు పెట్టుకోవచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆ స్టోన్ని మధ్యలో వెలిగి బంగారాలు వేసుకోవచ్చు, ఎండిలు వేసుకోవచ్చు, రాగిలు వేసుకోవచ్చు, పంచలోహాలు వేసుకోవచ్చు. కాకపోతే మధ్యలో వెలిగి పెట్టుకోవాలి ఆ స్టోన్. మీరందరూ కూడా హ్యాపీగా సక్సెస్గా డబ్బు సంపద ఆశ్రమం ఆనందంగా కోరుకుంటున్నాం. సమీక్షణ